అన్న ఎలా ఉంది బీఆర్ఎస్ పాలనతో పోలిస్తే కాంగ్రెస్ పాలన ఎలా ఉంది అంటున్నారు? 1200 మంది విద్యార్థుల ఆత్మ బలిదానం, కేసీఆర్ దీక్ష ఫలంతో తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డది. భారతదేశంలోనే నంబర్ 1 రాష్ట్రంగా కేసీఆర్ గారు తీర్చిదిద్దారు రాష్ట్రాన్ని. అంటే అభివృద్ధిని పట్టించుకోలేదంటారా జనం? అంటే మాయమాటలు చెప్పారంటారు, అంతే కదా. ఇది తప్పుడు పద్ధతి. రీసెంట్ గా 120 కోట్లు తెచ్చామని సంబరాలు చేసుకోరు. ఆ 120 కోట్లు ఎక్కడ కట్ చేశారు? అంటే తవ్విన రోడ్లనే తోతున్నారు, వేసిన రోడ్లనే వేస్తున్నారు. అంటే ఇది వాస్తవం అంటారా? ఇది 100% వాస్తవం. ఒకవేళ మీరు కనుక అలా వేయకుంటే బోడుపల్లో 1000 మందితో ధర్నా చేస్తాం. ప్రధానంగా మనకు ఉన్న సమస్య ఏంటంటే ఉప్పల్ నారపల్లి ఉప్పల్ హెరిటేజ్ కారిడార్. బీఆర్ఎస్ హయాంలో డిలే జరిగిందా లేకపోతే కాంగ్రెస్ హయాంలో డిలే జరిగిందా? దసరా లోపు పూర్తి చేస్తా అన్నారు, దసరా అయిపోయింది కూడా. ప్రజలు నానా ఇబ్బంది పడుతుంది, చాలా ఇబ్బందులు. వరంగల్కి వెళ్ళి గట్కేసర్ రావడానికి గంటలు పడితే గట్కేసర్కి వెళ్ళి హైదరాబాద్ రావడానికి 2 గంటలు పడుతుంటాయి. మీరు ఒక విషయం గమనించలేరు, మేము అన్నది దసరాలో పన్నామని ఈ దశ అంటే కదా. వచ్చే దసరా అంటారా? మేము దసరాలో పన్నామని ఈ దశ అంటే కదా. ఎప్పుడో వచ్చే దశలో చేస్తామన్నా అంటే అంత కాంగ్రెస్ ప్రభుత్వానికి దున్నపోతు మీద వానబడ్డట్టే. కవిత గారిని వెళ్ళగొట్టారా, వెళ్ళిపోయారా? మందా సంజీవ్ రెడ్డి ఎమ్మెల్యే అభ్యర్థిగా ఊహించుకోవచ్చు. ప్రతి ఒక్క ఓటు నడితే చెప్తారు చరిత్ర. కేసీఆర్ దేవుడు, కేసీఆర్ దేవుడు, కేసీఆర్ దేవుడు.